ప్రభుత్వం యొక్క నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సౌజన్యంతో ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ మరియు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. భారత ప్రభుత్వం యొక్క నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ వారి సౌజన్యంతో ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ మరియు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆంధ్ర మరియు తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఒక్కరోజు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జస్టిస్ ఈవి వేణుగోపాల్ పాల్గొన్నారు. డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ తరపున ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ నాగేష్, డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ పరిశ్రమల తరపున జాయింట్ డైరెక్టర్ ఏఎస్పీ మధుకర్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ నిర్వహించింది. ప్రొడక్టివిటీ కౌన్సిల్ తరపున డాక్టర్ టి శ్రీనివాసరావు పాల్గొనగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రామిక శక్తిలో నైపుణ్యం అంతరాలను తగ్గించడం, సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఒక సమగ్రంగా కనిపిస్తుంది. నైపుణ్య అభివృద్ధి సమగ్ర విధానాన్ని ప్రతిపాదిస్తుంది. ప్రారంభ ఉపన్యాసంలో కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి తెలుపుతూ డాక్టర్ టి శ్రీనివాస్ రఘు, డైరెక్టర్ జనరల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ గ్యాప్ స్టడీలో పేర్కొన్న లక్ష్యాలు మరియు ప్రయోజనాలు ప్రశంసనీయమైనవని తెలిపారు. శిక్షణ, మెరుగైన ఉద్యోగ నియామకాలు, స్వయం ఉపాధి మరియు మెరుగైన ఉపాధి నైపుణ్యాల ప్రాధాన్యతను కలిగి ఉంటుందని తెలియజేశారు. జస్టిస్ వేణుగోపాల్ గారు రావడం అనేది ఇంకొకటి ఏంటంటే వారి యొక్క పనులు అవే కాకుండా మొదటి నుంచి కూడా సామాజిక సేవ అయినా ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండి ఎప్పుడు పాల్గొంటారు. అదే ధైర్యంతో నేను అడిగాను. మా ప్రోగ్రామ్ కూడా వచ్చి లైటింగ్గా ప్లాన్ చేసి ఈరోజు హైదరాబాద్ నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. రాష్ట్రం అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 50,000 యూత్ని కావాల్సిన ట్రైనింగ్ నీడ్స్ ఇచ్చి ప్లేస్మెంట్ కానీ లేదా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఉన్నామనగానే ఒప్పుకొని వచ్చారు. కొంత సమయభావం ఉంది. అంటే ఈరోజు వేరే ఎంగేజ్మెంట్స్ ఉన్నా కానీ నేను కేవలం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour టైం తీసుకున్నాను. ఓపికగా ఉన్నందుకు సార్. వేణుగోపాల్ గారు, జస్టిస్ వేణుగోపాల్ గారు కరీంనగర్లో మొదలు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి తర్వాత యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టీస్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్గా, ముఖ్యంగా రామ్ జేఠ్మలాని గారికి సీనియర్ కొలీగ్గా వర్క్ చేశారు. సార్ అక్కడ సర్వ్ చేశారు సుప్రీంకోర్టులో. తర్వాత వివిధ స్టాండింగ్ కమిటీలలో ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండింగ్ కమిటీస్లో కానివ్వండి, రైల్వే స్టాండింగ్ కమిటీస్లో. తర్వాత 2021లో ఇక్కడ సీనియర్ అడ్వకేట్గా ఎలివేట్ అయ్యి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో. తర్వాత జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్టిస్ అవడం జరిగింది. సో ఇది వారి క్యారెక్టర్ కాకుండా ఎన్నో సామాజిక సేవల్లో పాల్గొని ముందు నుంచి కూడా అక్కడ కూర్చున్నప్పుడు కూడా వీళ్ళకి తర్వాత ఏం చేస్తారు, తర్వాత వాళ్ళకి ఎలాంటి ఉపాధి వస్తుంది, తర్వాత ప్లేస్మెంట్లలో ఎలా చేస్తారు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి కేవలం హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చినా కానీ మీ అందరికీ సర్వ్ చేస్తున్నాము. మీ అందరికీ ఒక స్కీమ్ అటాచ్మెంట్ అవుతున్నా మిగతా డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తున్నారు. సో ఇలాంటి ఉపాధి కార్యక్రమాల్లో పాల్గొనాలి. ముఖ్యంగా ఉమెన్ కూడా రావాలి అనేది సార్ ఇప్పటివరకు ఉద్దేశం చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. చాలా తక్కువ సమయం ఇచ్చినా కానీ ఎక్కువ సమయం మాతో కూర్చొని అలాగే మాకు మీ అమూల్యమైన సందేశం కూడా ఇవ్వాలని కోరుతూ ఆనరబుల్ జస్టిస్ వేణుగోపాల్ గారిని మరొకసారి గట్టిగా సందేశాన్ని దాని తర్వాత మళ్ళీ ఇంత ఎక్కువ సంఖ్యలో జనాలు చూడటం ఇదే కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఏంటి అంటే మహిళల్ని ఏ విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయగలుగుతాము అనే ప్రోగ్రాంలో మేము పనిచేయడం జరిగింది. I wanted to pay little attention to this simple fact, what I'm going to talk now, especially for the younger generation who have little to hardly any experience in management of money, management of any event.
I'm sure many of you have just walked out of your colleges, Australian colleges. Friends, that is the power of compounding. మీరు మీ ఇంటి దగ్గర ఈ మార్వాడి వాళ్ళు ఒక కమ్యూనిటీని అంటున్నాను అనుకోవద్దు, కానీ మార్వాడి షాప్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళకి మీరు 9 రూపాయల 90 పైసలకి ఏదైనా కొన్నా కానీ, లేదా 10 రూపాయలు 10 పైసలు బిల్ అయితే ఆ 10 పైసలు కూడా అడుగుతారు. ఐడియా ఉందా? చాలాసార్లు చిరాకేస్తుంది. బట్ ఫ్యాక్ట్ ఈస్ అటువంటి చాలా 10 పైసలు అని తెలుసుకుంటే డెఫినెట్ గా యూ విల్ బి ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు రన్ అ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ ఎంటిటీ. ఒకసారి సక్సెస్ఫుల్ బిజినెస్ ఎంటిటీ రన్ చేయటం మీ లక్ష్యం అయితే అది చేయటానికి మీరు నడుము బిగిస్తే ఆటోమేటిక్ గా స్కీమ్స్ అన్ని మీ వెనకాల వస్తాయి. జస్ట్ థింక్ త్రూ. మీరు వీళ్ళ చుట్టూ తిరిగారా, వీళ్ళు మీ చుట్టూ తిరిగారా? వీళ్ళు మీ దగ్గరికి వచ్చారా, మీరు వీళ్ళ దగ్గరికి వచ్చారా? ఎస్. Did they come to you or you came to them? ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వచ్చారు. అది యూనివర్సిటీ. ఈరోజు ఎనీథింగ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు మీకు ఇదేంటో కనపడితే దాన్ని నేను మాట్లాడేస్తాను. అయితే సమయం తక్కువ ఉన్నది కనుక ఈరోజు నాకు ఇచ్చిన ప్రోగ్రామ్ షెడ్యూల్లో 11 గంటల నుండి 11:45 వరకు ఇనాగ్రల్ ఫంక్షన్ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఆ 11:45 తర్వాత నేను వెళ్ళిపోతున్నటువంటి భావార్థులను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ సోదరిమల సంఖ్య చూసి వాళ్ళలో ఉన్నటువంటి ఉత్తేజం కానీ ఉత్సాహాన్ని చూసిన తర్వాత నాకు ఈ రోజు ఆ పైవాడు ఇచ్చినటువంటి అదృష్టంగా భావించి మీ అందరితో పాల్పంచుకొని మీతోటి గత సమయాన్ని ఎక్కువ వెచ్చించడానికి నేను ఇంట్రెస్ట్ చూపించిన, మనస్ఫూర్తిగా మీతో పాటు ఉన్నా. అదేవిధంగా ఈరోజు నన్ను ఇక్కడ పిలవడానికి దానికి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినటువంటి నా చిన్ననాటి మిత్రుడు, కరీంనగర్ వాసి, డైరెక్టర్ జనరల్ ఏపీ ప్రొడక్టివ్ కౌన్సిల్ సభాధ్యక్షుడు శ్రీ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మనందరికీ కూడా ఈ రోజున స్పష్టంగా, విపులంగా, సుస్పష్టంగా స్కిల్స్ సంబంధించే కానీ, మనకు సంబంధించినటువంటి భవిష్యత్తు సంబంధించినటువంటి కార్యక్రమాలే కానీ, ఎవరు ఏ రకంగా తమ నైపుణ్యాన్ని పెంపొందించుకున్నట్టయితే ఆ నైపుణ్యం వారు కలిగేటువంటి మంచి కానీ భవిష్యత్తు కార్యక్రమాన్ని విపులంగా చెప్పించినటువంటి మన డైరెక్టర్ నగేష్ గారే కానీ, మన మధుకర్ గారే కానీ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎన్నో రోజుల నుండి ప్లానింగ్ చేసి మీ అందరినీ ఏకదాటిగా ఒక్కదాటిపై తీసుకురావడానికి కష్టపడి అహర్నిశలు కష్టపడి ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరినీ ఒక ఉత్సాహపరిచి ఇక్కడ తీసుకురావడానికి కష్టపడినటువంటి సోదరిమణులు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళే కానివ్వండి, మరియు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఏపీ ప్రొడక్టివ్ కౌన్సిల్ సంబంధించినటువంటి టీం అందరికీ కూడా, అదేవిధంగా ఇటువంటి కార్యక్రమంలో మీరు ముందు పాల్పంచుకొని ఇంటి దగ్గరే హౌస్ వైఫ్గా మీరు ఉండకుండా మీరు మీ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పి ఒక భారతీయ ఇచ్చినటువంటి పత్రికా మిత్రులే కానీ ఈ అందరికీ కూడా నేను ఈరోజు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను మీకు ఇక్కడికి ఏదో ఉద్బోధించడానికో, సందేశం ఇవ్వడానికో, నేర్పించడానికో దేనికోసం రాలేదు. నిజంగా చెప్పాలంటే నేను కూడా మీలో ఒక్కరిగా వచ్చి అసలు ఈ ప్రోగ్రామ్ ఏమిటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ దేశం ఎటుపోతుంది, దాంట్లో మన పాత్ర ఏంటి, నేను నేర్చుకోవడానికి ఒక అవకాశం లభిస్తుందని చెప్పి ఈరోజు నాకు హాలిడే కనుక నేను ఇక్కడ రావడం జరిగింది. హాలిడే నాకు పెట్టినందుకు ఆర్గనైజర్ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. మీకు తెలుసు, ఇంత గొప్ప దేశమైనటువంటి భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నటువంటి సంఖ్య, గుర్తించబడినటువంటి సంఖ్య 140 కోట్ల సంఖ్య ఉన్నటువంటి పెద్ద భారతదేశంలో మనందరూ కూడా తెలుసు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఈ గొప్ప దేశంలో
మనందరం కూడా సస్టైన్ అవుతున్నాము, సెల్ఫ్ సస్టైన్ అవుతున్నాము అంటే ఆ ఘనత మన దగ్గర ఉన్నటువంటి మన ఆడపడుచులు అని చెప్పిన గర్వంగా చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి గొప్ప సహనము, ఓపిక, ఓర్పు ఏదైతున్నదో ఇంతమంది ఓర్పు కూడా ఏ దేశంకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ వేరే వేరే దేశంలో మన మహిళా సమాజమే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరికీ ఇంత ఓర్పు సహనం ఉంటాయని చెప్పి నేను అనుకోవట్లేదు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నా. మీకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క మీద ఉన్నటువంటి ఇన్బిల్ట్ అనుకోండి, ఏ రకంగా అనుకోండి, అటువంటి సహనం ఓర్పు ఉన్నటువంటి గొప్ప స్వభావం ఏమిటంటే, ఒక తల్లి తన ఇంట్లో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని ఏ రకంగా అయితే తన కుటుంబాన్ని నడిపిస్తుందో ఆ తల్లి రాత్రిపూట అందరు తిన్న తర్వాత తన భోజనం చేస్తుంది. తన ఫుడ్ ఉన్నా లేకున్నా, ఉన్నట్టయితే భోజనం చేస్తుంది. వేడి వేడి అన్న అందరికి పెట్టిన తర్వాత కానీ తను మిగిలిన తినటువంటి పడుకున్న తల్లులు ఎందరో ఇక్కడ ఉన్నారు, సోదరిమాలు ఉన్నారు, వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇంత గొప్ప స్వభావము, ఇంత గొప్ప ఓపిక, ఇంత గొప్ప గుణమైనటువంటి ఆ యొక్క స్వభావం కేవలం మన భారతీయ మహిళకి చెందుతుందని చెప్పి నేను భారతీయులు నేను ఒకరు ఉన్నాను గర్వంగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళందరూ కూడా చల్లన్నం తిని కడుక్కొని, లేకుంటే మీ మంచినీళ్ళు తాగి కడుపు నింపుకొని కడుపుని తెల్లాలు ఇచ్చిన తర్వాత మనందరూ కూడా గుణానికి ఏర్పాటు చేసి కడుపున్నటువంటి ఎంతో మంది మహిళలు ఎక్కడుతున్నారో వాళ్ళ దగ్గర ఓర్పు, సహనము, గుణము, కార్యదీక్షత, సంకల్పం ఏంటో చాలా గొప్ప సంకల్పము. నేను నా కుటుంబం అందరూ కూడా గొప్పగా ఉండాలి, అందరూ కూడా ఆకలికి ఎక్కడ కూడా ఆకలికి వాళ్ళు అలవాటించవద్దు, అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పే భావన ఏదైతే ఒక మహిళా శక్తి ఉందో ఆ శక్తి ఎవరు కూడా లేదని చెప్పి నేను మీకు ఈ సంవత్సరంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అదే తల్లి తెల్లాలేసిన తర్వాత నిధులు అన్న మీద ఉన్నట్టయితే ఆ అన్నం తనుడిని వేరు వేరు టిఫిన్ తన కుటుంబ సభ్యులందరూ కూడా చేసేటువంటి మహిళాములు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. ఆ మహిళాములందరూ కూడా మన భారతీయులు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. అంత గొప్ప మహిళా శక్తులు ఈ దేశంలో మనం ఉండడము నిజంగా మన అదృష్టం, మా అదృష్టము. మీ అందరూ మా సోదరులు ఉండడం మా అదృష్టంగా నేను భావిస్తున్నా. నా జీవితంలో నన్ను ప్రభావితం చేసినటువంటి 44 మహిళలు, ముఖ్యంగా నాతో పాటు ఉన్నటువంటి మా నాన్నమ్మనే కానీ, అమ్మమ్మనే కానీ, మా మేనత్తలే కానీ, మా చిన్నమ్మ, పెద్దమ్మ, ఎవరైనా వాళ్ళతో పాటు ముఖ్యంగా నన్ను కన్నా నా తల్లి, నా చెల్లెలు, నా భార్య, నా కూతురు, ఎల్లకాలం వాళ్ళు నాతో పాటు వెన్నట్టు ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా నా యొక్క ప్రతి మూమెంట్ వాళ్ళు ఆలోచన వాళ్ళు గమనిస్తూ, నేను ఎక్కడికి వెళ్ళినా ఏముండదు. మా అమ్మ నాకు కాల్ చేస్తుంది రాత్రి మధ్యాహ్నం 1-1:30 తర్వాత తిన్నవా బిడ్డ అని కాల్ చేస్తుంది. రాత్రి కూడా తిన్నవా అని చెప్పి కాల్ చేస్తుంది. నేను కాల్ చేసినా చేయకున్నా ఆయనకు ఒక కన్సర్న్ ఏంటంటే నేను తిన్నానా లేదా అంతే ఆమె కన్సర్న్. నీకు డబ్బులు సంపాదించినవా, నువ్వు పోయి పెద్ద పెద్ద బంగ్లాలు కొనుక్కున్నావా, పెద్ద కారు కొనుక్కున్నావా, పెద్ద అల్లి కొనుక్కున్నావా, పెద్ద లాభ కొనుక్కున్నావా అని అడగరు వాళ్ళు. ఈ తల్లి కూడా ఆ తల్లులంతా కూడా తన పిల్లలు క్షేమంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నటువంటి గొప్ప స్వభావం గొడవ అవుతున్నదో ఆ గుణంలో ఉద్భవించినటువంటి ఒక గొప్ప స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఆ స్కిల్స్ కి అనుగుణంగా మీరందరూ ఇక్కడ సమావేశమైనారు. ఆ స్కిల్స్ ని మీరందరూ కూడా ఉపయోగించుకొని మీరు ముందు గొప్పైనటువంటి గొప్ప భవిష్యత్తు మీరు తయారు చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు తెలుసు ఇక్కడ సమావేశమైనటువంటి ఈ చిన్న పిల్లలే కానివ్వండి, మళ్ళా ఈ మహిళలే కానివ్వండి, తల్లులే కానివ్వండి, సోదరి వల్ల కానీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళ యొక్క రోల్స్ వాళ్ళైతే వాళ్ళు నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఏదో ఒకటికి వచ్చి మేము చేసుకోవడం గొప్పలో అయితే మనటువంటి ఉద్దేశంతో వచ్చినప్పుడు కాకుండా మేము ఏదైనా చేస్తాము, చేసి సాధించిన అవకాశం ఇక్కడ ఉంది కనుక మేము వచ్చి నేర్చుకొని దానికి ఉద్యోగులమై మేము కూడా మా కుటుంబానికి, సమాజానికి తప్పకుండా మా కాంట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి వచ్చిన ఒక గొప్ప అవుతున్నదో దాన్ని మేము మనస్ఫూర్తిగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం. మీకు తెలుసు ఈరోజు మన భారతదేశము 3వ గొప్ప ఎకానమిక్ దిక్కుగా మనము పరిగెడుతున్నాము. ఆల్మోస్ట్ మనం సాధించాము. అది సాధించడమే కాకుండా రానున్న రోజుల్లో మనం సార్ ఫోన్ మనం మాట్లాడదాం. అది ఇప్పుడు డిస్టర్బ్ చేయడం బాగా కాదు. సో రానున్న రోజుల్లో ప్రపంచంలో అతిపెద్ద గొప్ప ఎకానమీ లాగా మనము తయారు కావాలని, ఆ తయారు కావడంలో మనందరం కూడా ఒక భాగస్వాములు కావాలని చెప్పి మీకు అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. దాన్ని మీ భాగస్వామి తప్పకుండా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. మీకు తెలుసు ఈ మధ్యనే ఈ స్కిల్స్ విషయంలోకి వస్తే, నైపుణ్యం విషయంలోకి వస్తే మనందరం కూడా ఒక పాత్రకాలం మనందరూ కూడా వీక్షించినాము.
మనందరం కూడా తెలుసుకున్నాము. అదొక రుజువు పరంగా మనకు వచ్చింది. అది ఏదైతే ఉన్నదో ఈ మధ్యలో మన గొప్ప మన తోటి భారతీయులైనటువంటి గొప్ప సైంటిస్టులు, ఇస్రో వాళ్ళు చంద్రయాన్ 3ని చాలా గ్రేట్ఫుల్ అంటే వాళ్ళు ఏదైతే లాంచ్ చేసిండ్రో, సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసిండ్రో, దాని అందరూ కూడా మనందరూ కూడా మనస్ఫూర్తిగా మనకు ఒక గొప్ప అప్రోచ్ చేయాలని, తప్పదు వాళ్ళందరినీ ఆశించాలని, అంత పెద్ద నైపుణ్యాన్ని పెంపొందించుకున్నటువంటి ఈ గొప్ప భారతదేశంలో పుట్టడము, ఆ స్కిల్స్ మనం లేవని కాదు, వాళ్ళ స్కిల్స్ వాళ్ళు పెంపొందించుకొని వాళ్ళు నేర్చుకొని ఆ ఇస్రో టీం ఏదైతే చంద్రయాన్ 3 వాళ్ళు ప్రయోగించిందో సక్సెస్ఫుల్ గా దానిలో సగమాన్ని వెళ్ళాలని చెప్పి మీకు ఇంత ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నాకు చాలా క్లోజ్గా తెలుసు. నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మన ఆర్గనైజర్స్ వెళ్తున్నారో వారిని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఈ మహిళలకు ఏదైతే మీరు స్కిల్స్ దానికోసం వచ్చిందో మీరు ఎవరు కూడా పని లేకుంటున్నారని చెప్పి నేను భావించడం లేదు. హానెస్ట్ గా మీరందరూ కూడా ఏదో పని లేకుండా ఇక్కడికి వచ్చి ఏదో స్కిల్స్ నేర్చుకుని ఏదో గొప్పలు పెట్టమని చెప్పి మీరు వచ్చి ఒక మంచి ఉద్దేశమైనా యాజ్ ఇట్ ఈస్ ఈ రోజు మీ కార్యక్రమానికి వచ్చేటంటే ముందు నిన్నటి వరకు కూడా మీరు తర్వాత మా పనులు నిమగ్నమై ఉన్నారని చెప్పి నేను గట్టిగా భావిస్తున్నా. ఆ భావన కరెక్ట్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అయితే మనకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని మనం ఇంకా దాన్ని మనకి రాయిని అయితే మనం సారపట్టి వజ్రమని అనుకుంటామో అదేవిధంగా మీలో ఉన్నటువంటి టాలెంట్ మీరు ఇంకా కూడా దాన్ని తీర్చిదిద్దుకొని ఇంకా గొప్పగా మీరు దాన్ని సమాజానికి మీకు మీ కుటుంబానికి అనుకూలంగా మీరు మర్చిపోవాలని చెప్పిన ఉద్దేశంతో వచ్చిండ్రు. దానికి అనుకూలంగా ఈ స్కిల్స్ ని ఎవరైతే వాళ్ళకున్నటువంటి ఛాయిస్ ప్రకారంగా వాళ్ళకున్నటువంటి సంకల్పంగా ప్రకారంగా వాళ్ళకి తీర్చిదిద్ది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని, వాళ్ళకు మీరు ప్రాపర్ పర్స్పెక్టివ్ లో వాళ్ళకు ఒక భవిష్యత్తుని తప్పకుండా మీరు ఏ విరమతి చెప్పాలని సూటిగా వాళ్ళకు నేను ఇప్పుడు మన పెద్దలు మహిళగా చెప్పారు. ఒక స్కిల్స్ వచ్చినప్పుడు ఒక ప్లంబర్కి 8,000 రూపాయలు ఇచ్చాను నేను. అదేవిధంగా ఒక టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవరైతే చెప్పారో అదందరూ కూడా చాలా గొప్ప రేట్స్ అందరం కూడా మనం సార్ లాంటి మధుకర్ లాంటి ఒక గొప్ప ధనవంతులు మనం చూస్ చేసుకోవాలి. కానీ అలాంటి ధనవంతులు భారతదేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు అందరూ కూడా మర్చిపోకుండా ఆయన నెంబర్ తీసుకోండి పోయేటప్పుడు, ఆయన దొరకమర్చుకోండి. ఆయనకున్నటువంటి ఒక గొప్ప సర్కిల్ మీరు అందరూ కూడా మీరు దాన్ని వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేసుకొని మీ స్కిల్స్ వాళ్ళకి అమ్మాలని చెప్పి కోరుకుంటున్నా. అయితే అది ఈ స్కిల్స్ ఏవైతున్నాయో ఆ నైపుణ్యాన్ని ఒక చిత్తశుద్ధితోటి ఒక సంకల్పంతో నేను ఒక ఫిటర్ అనుకోండి, నేను ఒక ఎలక్ట్రీషియన్ అనుకోండి, వాటెవర్ మీరు మీ యొక్క ఏదైతే మీరు చూసుకుంటారో దాన్ని మీరు చిత్తశుద్ధితోటి సంకల్పంలో ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఫీసర్ ఇవ్వడం రాలేకపోయిందో అటువంటి వాళ్ళు స్ఫూర్తి పొందాలి. అటువంటి పరిస్థితి మీకు రావాలి. మీరు అనివార్య కారణాల వల్ల ఈ ఎమోషన్ సెంటిమెంట్స్ ఏవైతున్నాయో లేదంటే కంపల్సరీస్ లాంటి ప్రోగ్రామ్ మీరు అవాయిడ్ చేసేటువంటి పరిస్థితి మీ జీవితంలో రావాలి. మీరు కూడా మీ యొక్క కార్యక్రమంలో మీకు పనులలో సంపూర్ణంగా మీరు నిమగ్నం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పి మీరు అదే తెలియజేసుకోండి. నైపుణ్యాన్ని పెంపొందించుకోండి. ఆ నైపుణ్యం ద్వారా మీరు చిత్తశుద్ధితో పనిచేసినట్టయితే ఒక క్లారిటీ మీకు ముందు నా జీవితం ఇది, నేను ఒక ఫిట్టర్ ఎలక్ట్రీషియన్, ఈ ఎలక్ట్రీషియన్ లాగా చెప్పాను 64 చేస్తున్నటువంటి గడువు లేకుండా ఆ రకంగా మీరు జీవితాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని ఈ రోజు నేను ఒక ఎలక్ట్రీషియన్ జీవితం ప్రారంభించినట్టయితే నేను రానున్న 40 రోజులు 60 రోజులు 90 రోజులు ఒక సంవత్సరం స్కిల్స్ పెంపొందించుకొని నేను రోజు సంపాదించుకుంటూ పోతే నాకు ఉన్నటువంటి బడ్జెట్ నేను తయారు చేసుకొని ఆ బడ్జెట్ లో నేను ఒక రోజు ఆ స్థాయికి రీచ్ అవుతానని చెప్పి మీరు ఒక అంబిషన్ పెట్టుకుని ముందుకు పోతారో తప్పకుండా సాధిస్తారని చెప్పి నేను మీ అందరూ తెలియజేసుకుంటున్నా. మీరు ఆ దిశగా ప్రయాణించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈ రోజు మీకు తెలుసు ఇంతకంత గొప్ప ప్రజాదేశంలో మనకున్నటువంటి ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగ రూపకర్తలు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సరి సమానమైనటువంటి హక్కులు రాజ్యాంగం కల్పించినటువంటి ఫలితాలు అందరికీ సమానంగా సరి సమానంగా వాళ్ళకి చేరాలని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ రెమెడీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందరికీ సరి సమానంగా చెందాలని వాళ్ళు కలగన్నారు. ఆ కళలు ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం నిలబెట్టాలని
75 సంవత్సరాలు ఈ మధ్యనే మనం రిపబ్లిక్ డే జరుపుకున్నాము. 100వ రిపబ్లిక్ డే కూడా మనము 100% ఈ దేశంలో ఏ రకమైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ లేని దిశగా మనం ప్రయాణం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దిశగా మీరంతా ప్రయాణం చేయాలని చెప్పి మీరే కాంతి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనపాక రోడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.